దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుడు బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈరోజు పరిచయం చేస్తున్న అంశం ఏంటంటే, మన విశ్వాసాన్ని బలపరచడానికి ఈ నెల అంటే మే నెల 17వ తారీఖున మోక్షారోహణ పండుగ మనం కొనియాడుతూ ఉన్నాం. అవునా? యేసు ప్రభువు వారు మోక్షారోహణుడై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సందర్భంలో శిష్యులందరూ అక్కడే ఉన్నారు సాక్షులుగా. ఇప్పుడు మనమును ఉన్నాము దేవుడికి సాక్షులుగా. పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకున్న మనమందరికీ కూడా దేవాదేవుడు ఇచ్చిన గొప్ప వరం విశ్వాసం అనే వరం. తద్వారా దేవుడు నిజంగా పునరుత్థానుడయ్యాడు, దాని తర్వాత మోక్షారోహణుడయ్యాడు. అంత మాత్రమే కాదు, తిరిగి మరలా పరిశుద్ధాత్మ రూపంలో మన దగ్గరికి ఆదరణకర్తన వలె మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు అని మనందరికీ తెలుసు. అయితే మోక్షారోహణ పండుగ అర్థం ఏంటి? దేవుడు ఎందుకు శిష్యుల ముందు మోక్షారోహణం అవ్వాలి? డైరెక్ట్గా చెప్పకుండా వెళ్ళిపోతే సరిపోదా? దేవుడు కదా యేసయ్య, సాక్ష్యం కావాలి. నేను దేవుణ్ణి అని ఈ ప్రపంచం తెలుసుకోవాలి అని దేవుడి యొక్క ప్రయాస. అంత మాత్రమే కాదండి, యేసుల వారు చనిపోయిన తర్వాత 3వ రోజున ఎందుకు తిరిగి లేశారు? ఈ ప్రపంచము ఎవరెవరో ఏంటేంటో దేవుళ్ళని అంటుంది, కానీ ఎవరూ కూడా చనిపోయిన వారు తిరిగి బ్రతికి లేచింది లేదు. అది కూడా రక్షణ ఇచ్చింది లేదు, రక్తాన్ని చిందించింది లేదు. కానీ యేసు ప్రభువారు మాత్రము ప్రపంచం కోసం మనందరి కొరకు తన రక్తాన్ని మన పాపముల కొరకు క్రయ ధనముగా అర్పించి నేను దేవుణ్ణి అని 3వ రోజున పునరుత్థానుడై ప్రపంచానికి మొత్తం వెలుగుని ఇస్తూ, దాని తర్వాత మరలా శిష్యులందరికీ 40 రోజులు కనబడుతూ బోధిస్తూ చెప్తూ ఉన్నమాట, మోక్షారోహణ అయ్యే సమయానికి మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకు అర్థం కావాలి ఇక్కడ. అవును, శిష్యులందరూ యేసుప్రభుని మోక్షారోహణ అయ్యేటప్పుడు మాత్రమే దేవుడి మహిమని చూసారా? పరలోక రాజ్య అనుభూతిని శిష్యులందరూ కేవలం అదే సమయంలో చూసారా? లేదంటే అంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇది తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యం ఉందా, అదేవిధంగా నరకలోకం ఉందా, ఉందో లేదో ఎవరికి తెలుసు అంటూ ఉంటాము. కానీ పరిశుద్ధమైన గ్రంథంలో మత్తయి సువార్త 17వ అధ్యాయములో దివ్య రూప ధారణ మనం చూస్తూ ఉన్నాం. కేవలం మోక్షారోహణం అయ్యేటప్పుడు మాత్రమే యేసు ప్రభువారు శిష్యులకి ఒక అసాధారణమైన వ్యక్తిగా దేవుడిగా కనపడడం కాదు, యేసు ప్రభువారు చనిపోక ముందే శిష్యులతో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దివ్య రూప ధారణ ధరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. దీన్ని బట్టి మన విశ్వాసం పెరుగుతుంది, దీన్ని బట్టి పరలోక రాజ్యం ఉంది అనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది. అంటే కంప్లీట్గా పరలోక రాజ్యం చూడలేం, కానీ ఒక మినిమం లెవెల్లో పరలోక రాజ్యం అంటే ఏంటో అర్థం చేసుకున్న మన శిష్యులు, ఏ విధంగా అయితే మన శిష్యులు అంటే యేసు వారి యొక్క శిష్యుల్లాగా మనం కూడా విశ్వసించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనము, కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతమునకు పైకి వెళ్ళెను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ పర్వతం పేరైతే లేదు కానివ్వండి, మన కనతలి అనే కథోలిక శ్రీసభ ట్రెడిషన్ సాంప్రదాయం ఏమని చెప్తుందంటే, అది ఆ పర్వతం పేరు తాబోరు పర్వతం అని. తాబోరు పర్వతం. తాబోరు అనగా ఒరిజినల్ లాంగ్వేజ్ మూల భాషలోకి వెళ్ళి చూస్తే మహిమగల అని అర్థం వస్తుంది, ఉన్నతమైన అని అర్థం వస్తుంది, ఎత్తైన అని అర్థం వస్తుంది. పర్వతం అంటేనే దానికి మీనింగ్ అది. ఈ పర్వతం మీదకి ఎక్కి వెళ్ళిన యేసు ప్రభువు వారిని ఈ సమయంలో 2వ వచనం చూస్తే, అచ్చట వారి ఎదుట, ఎవరి ఎదుట? పేతురు యాకోబు యోహాను గారి ఎదుట ఇది జరుగుతూ ఉంది. యేసు ప్రభువు వారికి అన్నీ తెలుసు. పేతురు యాకోబు యోహాను కాకుండా మిగతా శిష్యులు కూడా ఉన్నారు కదా, వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి యేసయ్య ఒక్కటే వెళ్ళొచ్చు కదా అక్కడికి, పర్వతం మీదకి ప్రార్థన చేసుకోవడానికి. చూడండి, గెస్తమేను తోటకి వెళ్ళినప్పుడు అల్లంత దూరాన పేతుర్ని యాకోబు యోహాను గారిని పక్కకు పెట్టేసి యేసు ప్రభువు వారు ఒక రాయి దగ్గరికి వెళ్ళి సాగిలపడి తండ్రి దేవుణ్ణి మొరపెడుతున్నాడు.
ప్రార్థన చేస్తున్నాడు. కానీ దివ్యరూప ధారణ సమయం వచ్చేసరికి యేసుప్రభుల వారు పర్వతం మీదకి ఎక్కినప్పుడు పేతురు, యాకోబు, యోహాను గారిని తీసుకెళ్తున్నాడు తన వెంట. అంటే పక్కనే ఉన్నారు. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మళ్ళీ నిద్రపోతున్నారు. యేసయ్య ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ సమయంలో ఏం జరిగిందో చూద్దాం రండి. 2వ వచనం. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆమేన్, హల్లెలూయా. రూపాంతరము చెందెను. పరివర్తనం అని కాదండి ఇది. అంటే పాపాత్ములకి పరివర్తనం కావాలి కదా. దేవుని తెలుసుకోవాలంటే, దేవుణ్ణి ఇంకా ప్రేమించాలంటే మనకి పరివర్తనం అవసరం, హృదయ పరివర్తనం అవసరం. పాపం నుండి మనం మరలాలి దేవుడి వైపు అని అర్థం. ఇది పరివర్తనం కాదు, రూపాంతరం. అంటే యేసుప్రభుల వారి యొక్క రూపం ఏంటో అంతరంగము నుండి ఆ దేవాదేవుడు మనకి చూపిస్తున్నాడు. నిజమైన మనస్తత్వం, నిజమైన రూపం యేసుప్రభుల వారిది. అప్పటి వరకు దాచిపెట్టబడిన రూపం అదేంటి అనంటే దేవుడి యొక్క రూపం. అది ఇప్పుడు దేవాతి దేవుడు కొండ మీద మనందరికీ చూపిస్తున్నాడు. అంటే పేతురు, యాకోబు, యోహాను గారికి చూపించినట్లుగా. అచ్చట ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నయ్యెను. ఆమేన్, హల్లెలూయా. ఇంత మాత్రమే కాదండి, దేవుడు రూపాంతరం చెందుతూ ఉన్నాడు. అక్కడ చూపిస్తూ ఉన్నాడు. 3వ వచనంలో ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడింది. ఎవరికి కనబడింది? పేతురికి, యాకోబుకి, యోహాను గారికి. ఏం కనబడుతుందంటే మోషే, ఏలియాలు యేసుప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభుల వారి యొక్క ముఖమేమో మిలమిలా మెరిసిపోతుంది. బట్టలు మొత్తము కూడా రూపాంతరం చెందాయి. వైట్గా, వైట్నింగ్గా, స్నో కంటే, మంచు కంటే తెల్లగా, ఉన్ని కంటే తెల్లగా ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ సమయంలో వారు చూచారు అనుంది అక్కడ. అంటే ఏంటి? వారు మేల్కొన్నారు, వారు మేల్కొని చూస్తున్నారు. అంటే మన జీవితంలో కూడా దేవుడి మహిమను చూడాలంటే నిద్రపోతే కనబడదు దేవుడి మహిమ, నిద్రపోతే కనబడదు పరలోక రాజ్యము. ఇది పరలోక రాజ్యమే అని చెప్పొచ్చండి మనము. ఎందుకంటే మోషే, ఏలియాలు ఎవరు? పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు. మోషే చనిపోయాడు, కానీ శరీరం మాత్రం దేవదూత తీసుకెళ్ళింది అని మనం కొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాము. మోషే శరీరం కోసం మికాయేలు దూతకి, సాతానికి కూడా యుద్ధం జరిగిందని చూస్తూ ఉన్నాం. అయితే ఏలియా ఎలా వెళ్ళాడు పరలోక రాజ్యానికి? అగ్ని రథముల ద్వారా తీసుకొని వెళ్ళబడ్డాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మోషే పాత నిబంధనలో ఉన్న ప్రవక్త. ఇజ్రాయేల్ ప్రజలు, జనాంగాన్ని మొత్తం దేవుడు ఆ యొక్క మోషే గారు నడిపించారు. కానీ ఇప్పుడు మన ఇజ్రాయేల్, నూతన ఇజ్రాయేల్ అంటే ప్రపంచం మొత్తాన్ని యేసుప్రభుల వారు నడిపిస్తున్నారు. అంటే న్యూ మోజెస్, కొత్త మోజెస్ ఎవరు అంటే మన యేసుప్రభుల వారు, మెస్సయ్య. పాత నిబంధనలో ఉన్న మోషేకి నిదర్శనముగా కొత్త నిబంధనలో మెస్సయ్య కనబడుతూ ఉన్నాడు. రియల్ ఇమేజ్గా, నీడ మాత్రము ఆ యొక్క మోషే గారు. కానీ నెరవేర్పు మాత్రం ఎక్కడ జరుగుతుందంటే యేసుప్రభుల వారిలో జరుగుతుంది, మెస్సయ్యలో, రక్షకుడు. అదేవిధంగా పాత నిబంధనలో ఏలియా అగ్ని రథముల ద్వారా తీసుకొని వెళ్ళబడుతూ ఉన్నాడు. కానీ కొత్త నిబంధనలో ఇప్పుడు యేసుప్రభుల వారు ఎలా వెళ్తున్నాడంటే అందరి ముందే మోక్షారోహణమై వెళ్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ మోషేతో, ఆ ఏలియాతో పాత నిబంధనలో పరలోక రాజ్యానికి వెళ్ళారు అని చెప్తున్న పరిశుద్ధమైన గ్రంథం ప్రకారము వారితో యేసుప్రభుల వారు ముచ్చటిస్తున్నారు. ఎక్కడండి ముచ్చటిచ్చేది? ఈ లోకంలోనా? ఎక్కడ ముచ్చటిస్తారు? యేసుప్రభుల వారు ఎక్కడుంటే అక్కడ దైవరాజ్యం, యేసుప్రభుల వారు ఎక్కడుంటే అక్కడ పరలోక రాజ్యం. అందుకే కదా మన పరలోక ప్రార్థన ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభువా నీ చిత్తము ఈ భూలోకంలో నెరవేరునుగాక, పరలోక రాజ్యంలో నువ్వేదనుకుంటే అది ఇక్కడికి వచ్చునుగాక, అయ్యా నీ యొక్క మహిమ కార్యములు ఇక్కడ జరుగునుగాక అని పరలోక ప్రార్థన మనం అర్థవంతంగా చెప్తున్నామా? మనకు అర్థమవుతుంది. అయితే దేవుడి చిత్తం పరలోకంలో ఏం జరగనుందో అది భూలోకములో జరుగునుగాక అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అదే విధంగా పరలోక రాజ్యంలో జరగాల్సిన మహిమ కార్యం ఇక్కడ భూలోక రాజ్యంలో ఒక మినిమం లెవెల్లో పేతురు, యాకోబు, యోహాను గారులు మహిమ కలిగిన శరీరాలను చూస్తున్నారు. వాళ్ళు రూపాంతరాన్ని, అంటే సంపూర్ణముగా యేసుప్రభుల వారు దేవుడిగా ముందే మారారు. ఎందుకంటే యేసయ్యకున్న పేరేంటండి? సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక ప్రొటెస్టెంట్ వ్యక్తి ఒక గురువు దగ్గరికి వెళ్ళి, మన కనతలేని కథోలిక శ్రీసభలోనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రొటెస్టెంట్ సహోదరుడు ఇలా అడిగాడంట, మరియ తల్లిని మీరు పూజిస్తున్నారు,
పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడుంది, మీరు ఎందుకు పూజిస్తున్నారు, అసలు అంత గౌరవం ఎందుకు ఇవ్వాలి ఆమెకి అనేసి అంటూ ఉన్నాడంట. ఫాదర్ గారు ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఎలా అంటే, యేసుప్రభుల వారు సంపూర్ణంగా దేవుడు అని నువ్వు విశ్వసిస్తున్నావా అంటే విశ్వసిస్తున్నానని చెప్పాడంట అతను. సంపూర్ణముగా దేవుడు సంపూర్ణముగా మానవుడు అంటే విశ్వసిస్తున్నావు కదా అంటే విశ్వసిస్తున్నాను. యేసుప్రభుల వారు దివ్యరూప ధారణ సమయంలో సంపూర్ణముగా దేవుడే అని విశ్వసిస్తున్నావా అంటే విశ్వసిస్తున్నానంట. యేసుప్రభుల వారు పరిచర్య 30 సంవత్సరాలకి మొదలుపెట్టినప్పుడు జ్ఞానస్నానం పొందినప్పుడు దేవుడు అని విశ్వసిస్తున్నావా అంటే విశ్వసిస్తున్నా అని చెప్పాడంట. మరలా యేసుప్రభుల వారు బాలయేసుగా 12 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడుగా నువ్వు విశ్వసిస్తున్నావా అంటే విశ్వసిస్తున్నా అని చెప్పాడంట. వెనక్కి వెళ్ళి ఎక్కడి వరకు వచ్చారంటే మన ఫాదర్ గారు ఇప్పుడు పరిశుద్ధమైన బాలయేసు సంపూర్ణమైన దేవుడుగా ఈ లోకంలో పుట్టాడు అని విశ్వసిస్తున్నావా అంటే విశ్వసిస్తున్నానన్నాడంట. పుట్టింది రక్షకుడు మనందరినీ రక్షించడానికి అని విశ్వసిస్తున్నావా అంటే విశ్వసిస్తున్నా అని చెప్పాడంట. అయితే మరియ తల్లి గర్భములో ఉన్నప్పుడు యేసుప్రభుల వారు సంపూర్ణముగా దేవుడు అని విశ్వసించమంటే విశ్వసిస్తావా అంటే విశ్వసిస్తానని చెప్పాడంట. అయితే ఇప్పుడు ఆ తల్లి గర్భములో ఉన్నది యేసుప్రభుల వారు సంపూర్ణముగా దేవుడైనప్పుడు మరి ఆ గర్భములో ఉన్న ఆ దేవుణ్ణి యేసుప్రభుల వారిని కన్న ఆ తల్లి మరియ తల్లి దేవుడి తల్లి కాదా, దేవుణ్ణే కదా కనింది అని అడిగినప్పుడు ఆ పాస్టర్ సైలెంట్ అయిపోయాడంట. అంటే యేసుప్రభుల వారు సంపూర్ణముగా మానవుడు సంపూర్ణముగా దేవుడు. రూపాంతరం దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే, నేను ఏదో చనిపోయాను, పునరుత్థానుడయ్యాను, దాని తర్వాత మోక్షారోహణయ్యాను, దాని తర్వాత ఏదో గ్రేస్ వచ్చి నేను దేవుణ్ణి అవ్వడం కాదు. వచ్చిందే దేవుడిగా ఈ లోకానికి. మరి ఇదంతా ఏంటయ్యా అని నువ్వు నేను ఒకవేళ దేవుణ్ణి అడిగితే, పునరుత్థానం ఎందుకు, శ్రమలు ఎందుకు, ఇవన్నీ ఎందుకయ్యా అంటే, నీకు నాకు రక్షణ కావాలి, దానికి ఒక దేహము కావాలి దేవుడికి. అంటే దేహం ఉంటేనే కదండి రక్తము ద్వారానే కదా పాప ప్రక్షాళన జరిగేది. పరిశుద్ధమైన గ్రంథం ప్రకారం దేవుడు నిర్ణయించిన రీతిగా దేవుడు ఆది కాండంలోనే కాదు, దేవుడు తన ఆలోచనలోనే పెట్టుకున్నాడు తన యొక్క కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ ప్రపంచం కొరకే క్రయధనముగా సమర్పించాలి అని, దివ్యమైన బలియాగముగా ఇచ్చాలని. అందుకే ఆ దేవుడు కేవలం నీ కోసం నా కోసం చనిపోవడానికే ఈ లోకానికి వచ్చాడు. దేవుడి మహిమలో ఉన్నాడు యేసుప్రభుల వారు. అందుకే మమ్ము పోలి ఆదాముని చేసేటప్పుడు యేసుప్రభుల వారు అక్కడే ఉన్నారు. అంత మాత్రమే కాదు, యాకోబు అక్కడ ఒక దేవదూతతో నైట్ అంతా ఘర్షిస్తూ ఉన్నాడంట. అంటే యుద్ధము చేస్తూ ఉన్నాడని ఉంటుంది. ప్రార్థనలో పెనుగులాడుట. యాకోబు ఒక వ్యక్తితో, అక్కడ ఉంది క్లియర్గా, ఒక నరుడితో పెనుగులాడుతుండెను అని ఉంది. పెనుగులాట అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పట్టుకొని ప్రార్థనకి పట్టుకొని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా ప్రార్థన విను, అయ్యా నా ప్రార్థన వియ్యు, అయ్యో నన్ను విడిచిపెట్టకు, నా మొర ఆలకించు, నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టనని యాకోబు దేవుని పట్టుకొని పినుగులాడుతూ ఉన్నాడు. అయితే మన స్కాలర్స్ని, అంటే మన యొక్క పండితుల్ని అడిగితే, పరిశుద్ధమైన గ్రంథము లిఖించిన పండితుల్ని, అదేవిధంగా సమకూర్చిన పండితుల్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఈ నరుడు ఎవరో కాదు యేసుప్రభుల వారు అని. ఎక్కడున్నారు ఇక్కడ? పాత నిబంధనలో యేసుప్రభుల వారు ఉన్నారు. పాత నిబంధనలో ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఆదాము చేసేటప్పుడు యేసుప్రభుల వారు ఉన్నారు, తండ్రి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దానికి అర్థం అది. అంత మాత్రమే కాదు, యాకోబు కల కంటూ ఉన్నాడు. అవునా? పడుకున్నాడు రాతి మీద ఆ నైట్. కల కంటూ ఉన్నప్పుడు యాకోబు కలలో ఇలా చూస్తూ ఉన్నాడు, ఒక నిచ్చెన ఆకాశానికి అంటుకొని ఉంది, దాని మీద దేవదూతలు తిరిగాడుతూ ఉన్నారు, కిందికి మీదికి వెళ్తూ ఉన్నారు, పైన దేవుడు నిలబడి ఉండెను అని ఉంది. అక్కడ పైన కరెక్ట్గా వినాలి, దేవుడు నిలబడి ఉండెను అని ఉంది. స్టెఫెన్ని కొట్టి చంపుతున్నప్పుడు రాళ్లతో అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మన స్టెఫెన్ గారు అంటూ ఉన్నారు అక్కడున్న ప్రజలతో, యూదులతో, ఇదిగో మనుష్య కుమారుడు
తండ్రి పక్కన నిలుచొని ఉండుట నేను చూచితిని అని. ఎప్పుడైనా మనం ఆలోచించాలి, తండ్రి దేవుడికి రూపము లేదు. ఇది నేను చెప్పట్లేను, పరిశుద్ధమైన గ్రంథం. అంటే యావే ప్రభుకి రూపం లేదు, ఆయనకి దేహం లేదు కాబట్టి రూపం లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో 18వ వచనంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాము. యేసుప్రభువు వారు వచ్చి అడుగుతూ ఉన్నారు శిష్యుల్ని, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏమని అనుకుంటున్నారు నన్ను గురించి అని అంటే, అయ్యా నీవు ప్రవక్తవని, ఒక ఏలియావని, లేదంటే బప్తిస్మ యోహాను అని ఇంకేదేదో అనుకుంటున్నారు ప్రభువా అంటే, అదంతా కాదు, మీరు నాతో ఉన్నారు కదా, మీరేమనుకుంటున్నారు అని అంటే 12 మంది శిష్యులు, లేదంటే అప్పటికి ఎంతమంది ఫాలో అవుతున్నారు యేసుప్రభు అని 500 మంది కంటే పైగా వేసుకున్నా కూడా ఎవ్వరు కూడా యేసుప్రభు వారికి సమాధానం చెప్పలేదు. అందరూ అడుగు వెనకేశారు. కానీ పేతురు మాత్రమే ఒక అడుగు ముందుకు వేసి అంటూ ఉన్నాడు, అయ్యా నీవు దేవుడి కుమారుడవు, నువ్వు మెస్సయ్యావు అని. ఆ సమయంలో మరలా యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఫిలిప్పు ఒక ప్రశ్న వేశాడు, అయ్యా మాకు దేవుని చూపించవచ్చు కదా, మాకు మీ తండ్రిని చూపించవచ్చు కదా అంటే యేసుప్రభు వారు అంటూ ఉన్నాడు, ఇప్పటి వరకు నన్ను చూస్తున్నావు, నాతో మాట్లాడుతున్నారు, నన్ను చూశారు, నన్ను చూస్తే దేవుని చూసినట్టే. అయిపోయిందండి ఆన్సర్. ఇంకేం కావాలి మనకి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక మాట అంటున్నాడు, ఆది అంతము నేనై ఉన్నాను, మొదటి వాడిని కడపటి వాడిని నేనే అయ్యున్నాను, ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు దేవుడు అన్నాడు. దర్శన గ్రంథంలో యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు, యెషయా గ్రంథంలో మన తండ్రి యెహోవా పలుకుతున్నాడు, దేవుడు ఒక్కడే అని ఆధారాలు ఉన్నాయి పరిశుద్ధమైన గ్రంథంలో. కాబట్టి మనం అందరం ఒకటి ఆలోచిద్దాము, దివ్య రూప ధారణ సమయంలో కనబడింది ఎవరో తెలుసా? దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురిని ఎట్టి ఏ టైం శిష్యులు చూడగలిగారు. కానీ అంత జ్ఞానం లేదు మన మనుషులం కాబట్టి చెప్పలేం అంత ఈజీగా. వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. కానీ పరిశుద్ధమైన లేఖనాలు మొత్తం ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ శిష్యులే రాశారు. మరి అందుకే యోహాను గారు అంత క్లియర్గా యేసయ్య గురించి ఎక్కడా లేని పరమసత్యాలను మొత్తము, దివ్య సప్రసాదనాథుడి గురించి, జీవాహారమును నేనే, యేసయ్య దేహము గురించి, యేసయ్య రక్తము గురించి అంత లోతుగా ఎవరైనా మాట్లాడారు పరిశుద్ధమైన గ్రంథంలో అంటే యోహాను గారు మాత్రమే. ఎలా సాధ్యపడింది ఇది? దేవుని చూశారు వాళ్ళు. మనమును ఈ రోజులలో దేవుని చూస్తున్నామండి వాక్య రూపంలో. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, వర్డ్ బికేమ్ ఫ్లెష్ అంటాం. అంటే వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అంటే శరీర రూపధారుడుగా దేవాతి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ తల్లి మరియ తల్లి యొక్క గర్భము ద్వారా మనందరికీ పరిచయం అయ్యాడు. ఇప్పుడు అదే తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా యేసయ్య చెంతకు మనం వెళ్తున్నాం. యేసయ్య రక్తములో రక్షణ ద్వారా ఇప్పుడు మనం తండ్రి యెహోవా దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే మొదటి ఆదాము, మొదటి ఏవా ఎప్పుడైతే పాపము చేశారో, ఎప్పుడైతే దేవుడికి అవిధేయత చూపించారో, పరలోక రాజ్యం అనగా ఏదెను తోట దేవుడి సన్నిధికి యొక్క గుర్తుగా ఉంది. దేవుడి సన్నిధిని వాళ్ళు కోల్పోయారు. దేవుడి యొక్క ఆ యొక్క సంభాషణ వాళ్ళు కోల్పోయారు. దేవుడి యొక్క ప్రేమను వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. బయటికి దేవుడు గెంటేశాడు. ఈ సందర్భంలో 2వ ఏవగా మరియ తల్లి వస్తూ ఉంది, 2వ ఆదాముగా యేసుప్రభువు వారు వస్తూ ఉన్నారు. ఏ పరలోక ద్వారము నుండి, ఏ పరలోక ద్వారం అయితే మొదటి ఆదాము మొదటి ఏవ వల్ల మూయబడ్డాయో ఆ ద్వారాలు, యేసుప్రభువు వారు రక్తము చిందించడం ద్వారా స్వర్గ ద్వారము విప్పబడింది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి యొక్క స్వర్గ ద్వారములు ఏదేను తోట అనగా ఏంటండి? ఏదేను అనగా ఏంటి? దేవుడు ఏర్పరచుకున్నదంతా, దేవుడు ఏర్పరచుకున్నదంతా, దేవుడు చేసిన సృష్టి అదంతా. పరలోక రాజ్యం అయితే ఏంటి, భూలోకం అయితే ఏంటి, ఇంకే లోకం అయితే ఏంటి? దేవుడి దైవ రాజ్యం చిటికేస్తే మాయమై అక్కడ మొత్తం పరలోక రాజ్యం వస్తుంది. ఇప్పుడు ఇదే భూలోకం అనుకోండి, ఇక్కడే దేవుడు రాజ్యం ఏలాలనుకుంటే, అంటే పరలోక రాజ్యం స్థాపించాలనుకుంటే, ఇది మొత్తము దేవుడు అనుకుంటే ఏదోను తోటగా మారిపోతుంది. అదే దేవుడు అక్కడ చేస్తున్న పని ఏదైనా తోటలో. అందుకే కదా ఆదాముని, ఇదిగో నువ్వు ఈ గడ్డి మొలకలను వీటికి సాదు చేసి పోగు చేసి అన్నిటినీ వాటర్ పెట్టమని చెప్పిండు దేవాదేవుడు తోటమాలిగా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకు అర్థమవుతుందా? పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, నరక లోకం అనేది ఒకటి ఉంది. అది మన జ్ఞానానికి అర్థం కాదు. కానీ దేవుడి దివ్య రూప ధారణలో ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి.
మోషే ఏలియాలు యేసుప్రభుల వారితో ముచ్చడించడం ఏంటి? అది కూడా మానవుల మధ్యలో. పేతురు, యాకోబు, యోహాను గారు సాక్షులు. ఇప్పుడు మనమందరము సాక్షులమండి. పరిశుద్ధమైన గ్రంథము చదివినప్పుడు, అర్థమైనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరమ రహస్యాన్ని వెల్లడించినప్పుడు మనము ధన్యులం. మనకు అర్థమవుతుంది వాక్యం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మోక్షారోహణ పండుగలో దాగి ఉన్న పరమార్థం ఏంటంటే దివ్య రూప ధారణప్పుడు ఆల్రెడీ మనం చూసాము దేవుణ్ణి. అయితే ఇప్పుడు అలా చూస్తూనే శిష్యుల మధ్యలో యేసుప్రభుల వారు మోక్షారోహణం అయిపోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, నేను వెళ్తే గాని పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు. అర్థమవుతుందా మనకి? యేసుప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్తలో 14-15 అధ్యాయంలో మనం చూస్తే, పవిత్రాత్మ వాగ్దానం యేసుప్రభుల వారు వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇస్తానన్నాడు. మాట మీద నిలబడుతున్నాడు దేవుడు. అందుకే యెరూషలేములోనే మీరు ఉండండి, నేను పరిశుద్ధాత్మని, అంటే నా తండ్రి మీకు వాగ్దానం చేసిన ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు ఎక్కడికి కదలొద్దు అని యేసుప్రభుల వారు ఎందుకు చెప్పారంటే, దేవుడి ఆత్మకార్యం ఇది. పరిచర్య, దేవుని ప్రేమించడం, దేవుని ప్రేమించినట్లు పొరుగువారిని ప్రేమించడం, ఇది మనకి కష్టమైన పని మనుషులకి. కానీ దేవుడి ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని సహిస్తుంది, సమస్తాన్ని సాధ్యపరుస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ ప్రేమకి డాంబికత్వం ఉండదు, సహనం కలది, ప్రేమ కలది, ఓర్పు కలది, ఏదైనా చేయగలుగుతుంది. అయితే నువ్వును నేనును ఈ దివ్య రూప ధారణ అంటే మోక్షారోహణ పండుగ సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మానవ రూపములో దైవ రూపం దాగి ఉంది. మనందరినీ చేసుకుంది దేవుడే. అందుకే పౌలు గారు అంటున్నారు కదా, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఎలా జరుగుతుంది ఇదంతా? ఒకే ఒక ఆయుధం, దివ్య సప్రసాదం. దివ్య సప్రసాదనాథుడు మనలోకి ప్రతిరోజు మనం తీసుకోవడం ద్వారా పునీతుల్లాగా మనం జీవించగలుగుతాం. దేవుడి చిత్తం అయితే, ఒకవేళ మన దేవుడి కృప అయితే, మన జీవితం పట్ల ప్రణాళిక అయితే, దివ్య సప్రసాద నాథుని రోజు లోకరణం ద్వారా మనం మెల్లమెల్లగా మన రూపాన్ని కోల్పోతూ, మన అహంకాన్ని కోల్పోతూ, మన అహంభావాన్ని కోల్పోతూ, మన గర్వాన్ని కోల్పోతూ, లూసిఫర్కున్న ఆలోచనలు కోల్పోతూ, సాతానుకున్న ఆలోచనలు, ఈ దేహంలో వాడికి స్థానము లేకుండా దేవుడి దేవాలయముగా ఈ దేహం మారుతుంది. హృదయము దేవుడి బలిపీఠంగా మారిపోతుంది. సంపూర్ణముగా మనము దేవుడి బిడ్డల వరే మారిపోతూ ఉంటాము. ఆమేన్. ఇది దివ్య రూపధారణ అంటే కేవలం దేవుడు అలా చూపించాడు వెళ్ళిపోయాడని కాదు, మనమును ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. మనకి నిరీక్షణ ఉంది, అదే మోక్షారోహణం. మనమందరము కూడా యేసుప్రభుల వారు నిజమైన రక్షకుడు అని, మనం కూడా తప్పక పరలోక రాజ్యం వెళ్తాము అనే విశ్వాసం అనుకుంటేనే ఆ నిరీక్షణ మనల్ని ఈ లోకంలో బ్రతికేలాగా చేస్తుంది. పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు మన ఈ ప్రయాస ఆగదు, పరిచర్య ఆగదు, దేవుణ్ణి ప్రేమించడం మానము. అదేవిధంగా పరులకి సహాయం చేయకుండా, సత్కార్యము చేయకుండా మనం జీవించలేము. కాబట్టి ఇంత గొప్ప నిగూఢమైన సత్యాలను ఎరిగించిన ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ దివ్య రూప ధారణ చెందినట్లుగా, ప్రభువా మేమును కేవలం హృదయ పరివర్తనం కాదు నాయన, దివ్య రూప ధారణ, అణువణువు రక్త ప్రసరణ, ప్రతి నరము, ప్రతి అవయవము, ప్రతి ఆ యొక్క దేహం మొత్తము కూడా నీ యొక్క దివ్యమైన వెలుగులో మేము ఉండే కృపను మా అందరికీ దయచేయమని, తద్వారా మీకు మహిమను చెల్లించే కృపను మాకు దయచేయమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మా కుటుంబాలన్నీ కూడా నీ యొక్క ముఖపొలకలోకి మళ్ళీ మమ్మల్ని మార్చుకోమని, దివ్య సంస్కరణ అయిన పాప సంకీర్తనం ద్వారా మీలో మేము ఐక్యమవుతూ, దివ్య సప్రసాదాన్ని పొందుకోవడం ద్వారా మీలో మేము మమేకమైతూ, మీరు మాలో ఉంటూ మేము మీలో ఉంటూ అంటుగట్టబడి మేము మీలో జీవిస్తూ జీవించే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.